అందరికీ నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్లందరికీ నమస్తే. మరొక్కసారి రాష్ట్రంలో పరిస్థితులు తటస్థులందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాల పట్ల ఆసక్తి లేనటువంటి సామాన్యులందరికీ రాష్ట్ర పరిస్థితులు మనం విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కరువు కోరల్లో రాష్ట్రం చిక్కుకున్నది. ఇవాళ దేశం మొత్తంలోనే అతి తక్కువ నీటి నిల్వలు కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణ దిగజారింది. ఈ కాంగ్రెస్ విఫల పాలనలో దేశం మొత్తంలోనే అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రంగా మన తెలంగాణ. కేసీఆర్ గారి పాలనలో దశాబ్ద కాలం ఒక నీటి నిల్వ కేంద్రంగా బీడుపడ్డటువంటి పంట పొలాలన్నింటినీ కూడా పచ్చని మాగాణాలుగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పాలన, సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి పాలన, దశాబ్దాలుగా గొంతెండి చేళ్ళన్ని బీలువారినటువంటి తెలంగాణ పరిస్థితులను చక్కదిద్ది తాగునీటికి సాగునీటికి ఎద్దడి లేని విధంగా కేసీఆర్ గారు ప్రాజెక్టుల రూపకల్పన చేసి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, చెరువుల పూడికతీత, చెక్ డ్యాంల నిర్మాణం ఇట్లాంటి అనేక పథకాలతోని తెలంగాణను సస్యశ్యామలం చేస్తే ఈ కాంగ్రెస్ పాలన మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చాడే అని పాడించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ పాలన జరుగుతూ ఉన్నది. ప్రజలకు రెండు జాతీయ పార్టీలు, ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. ఆయన చలికాలంలో శత్రి పట్టుకొని తిరిగినట్టున్నది ఆ భరోసా యాత్ర కిషన్ రెడ్డి గారిది. అయ్యా, ఇప్పుడు ఏమవసరం? తక్షణ అవసరం ఏంటి? కరువు వచ్చింది, ఎల్నినో ప్రభావం ఉన్నది. ఈ కరువు కోరల నుంచి తెలంగాణను కాపాడే ప్రయత్నం చేయాలి కదా, నీటిని నిల్వ చేసుకోవాలి కదా, బొట్టు ఒడిసి పట్టుకోవాలి కదా. ఆంధ్రాకు తరలిపోతున్నటువంటి ప్రాణహిత నీళ్ళని ఆపమని మీరు అడగరు. భరోసా సింగరేణికి భరోసానా, రేవంత్ రెడ్డి గారికి భరోసానా మీ యాత్ర? రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ యాత్రలు, గోపీచంద్ గారు, త్రిపురేణి గోపీచంద్ గారు నన్ను క్షమించాలి, అసమర్థుని జీవయాత్ర, విఫల యాత్ర, 73వసారి ఢిల్లీకి దండయాత్ర చేసినట్టే చేసి సాధించింది ఏమీ లేదు. ఆయన ఎయిర్పోర్ట్లో అడగడానికి పోతాడట. గొంతు ఎండిపోతుందయ్యా, ఇక్కడ నారుమళ్ళు ఎండిపోతున్నాయి, పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, బీళ్లు వారే పరిస్థితి వచ్చింది, తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి వచ్చింది అంటే ఎయిర్పోర్ట్లో అడగడానికి పోతాడట ఆయన. ఇదే కదా ఎండల్లా ఏకులడికి వానల్ల వడ్లు దంచుడు అంటే రెండు జాతీయ పార్టీలు. అదే ఈ రెండు జాతీయ పార్టీలు దొందే తెలంగాణ చేళ్ళు బీళ్ళే. రెండింటికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మన బాధ్యత అది మన భుజాల మీద ఉన్నది, గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై జై కేసీఆర్.